ఒక భర్తను చేసుకుని వాడికి పిల్లల్ని గని కొంతకాలం వాడితో ఉండి మళ్ళా వేరే వాడితో కనెక్ట్ అయిపోయి ఈ భర్తని పిల్లల్ని నిలువున వదిలేసి వాళ్ళ గొంతులు కోసి వేరే వాడు తెలిపోయినటువంటి తల్లులు లేకపోలేదు. ఒకడు భార్యను చేసుకుని ఆ భార్యకి పిల్లల్ని గని ఆ భార్యని పిల్లల్ని ఇద్దరిని అన్యాయం చేసి ఇంకొక ఆమెను తీసుకుని వెళ్ళిపోయినోడు కూడా ఉంటాడు. వీళ్ళు ఎవరంటే రేపు ఖచ్చితంగా తీర్పులోకి వస్తారు. ఈ అన్నాళ్ళు బతుకుతారు, ఎవరిని తీసుకెళ్ళినా ఎంజాయ్ అన్నాళ్ళు చేస్తారు. ఎవరి దగ్గరైనా పొందే నూతనత్వం ఏముంటది? నేను చెబుతున్నా, నువ్వు 10 మందిని మార్చినా నీకు తృప్తి దొరకదరా పిచ్చోడా. నువ్వు 20 మందిని మార్చినా తృప్తి దొరకదే పిచ్చిదానా. దేవునికి స్తోత్రం నా పిచ్చి చెల్లెమ్మ, ఇది వాస్తవం, ఇది జీవితం. కానీ ఏం చేద్దాం? పిల్లల్ని భర్తని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వాళ్ళ గొంతులు కోసి వాళ్ళ జీవితాలు నాశనం చేసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది వెళ్ళిపోదామని ఆలోచించుకుంటున్నారు ఈ మెసేజ్లకే, ఈ చాటింగ్లకే. నిన్ను చూడక అసలు ఉండలేకపోతున్నామా, నిన్ను చూడకుండా. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నువ్వే గుర్తొస్తున్నామా. అసలు మర్చిపోలేకపోతున్నాను నిన్ను. చచ్చిపోదాం అనిపిస్తుంది నువ్వు కనపడకపోతే. ఒరే ఏమో మెలికలు తిరుగుతావు, ఎందుకు అట్లాంటి మాటలు మాట్లాడతావు? చావు అనువాకు, నువ్వు అట్లా అంటుంటే నాకు చాలా బాధగా ఉంది. రే అనిగిద్దాగు ఎన్ని రోజులు నీ చంపడం ఆగు. మగోడికైనా మూడితే ఆడ మనిషికైనా మూడితే. పాపం ఎప్పుడు సుఖాన్ని ఇవ్వదురా నాయన. పాపం ఎప్పుడు రక్త కన్నీళ్ళే గారికిచ్చిద్ది. చేసేటప్పుడు అసలు ఏం అర్థం కాదు. కళ్ళు బయర్లు గమ్మి గుడ్లు తేలేసి మనకు మత్తు గమ్మి అసలు ఏం అర్థం కాదు. మంపు వచ్చినట్టు ఉంటుంది అనమాట. తంతే ఒక తన్ను దిమ్మ తిరిగి కనపడిద్ది. దిద్దుకునే ఛాన్స్ ఉంటే మాత్రం వెనకడుగు వేయద్దు. ఈ రోజే ఒక నిర్ణయం చేయి. తిరిగి నీ గూట్లకు నువ్వు చేరడానికి అవకాశం ఉంటే తట్టాలను వెళ్ళిపో. నీ భార్య బిడ్డల దగ్గరికి చేరే ఛాన్స్ ఉంటే నిర్లక్ష్యం చేయదురా పిచ్చోడా, వెళ్ళిపో. గురించి రేపు దేవుడు లెక్క అడగబోతున్నాడు. నవ్వనిచ్చి నవ్వేవాళ్ళం, నవ్వనిచ్చి ఎగదాలు చేసేవాళ్ళం చేయనిచ్చి ఒక్క కోటింగ్ ఇస్తే ఆ మూతులన్నీ వంకర్లు పోతాయి, మన తల పైకెత్తబడితే. నవ్వే మూతులన్నీ వంకర్లు పోతాయి, హేళన అపహాస్యం చేసే మొఖాలన్నీ చిన్నపోతాయి. అవమానం పొందిన తన బిడ్డ తల నా దేవుడు ఎత్తుతాడులే. నువ్వు తల ఉంచుకునే అవసరం లేదు, నేనున్నా నీకంటాడు ఆయన. ఎందుకు తలదించావు? నేనున్నా నీకు. తలెత్తో నిన్నన్న తలలు దించాలి, నేను హేళన చేసిన తలలు దించాలి, తల వంచాలి, నేను నీకు తోడలే అంటాడు. నాకేం చదువా, సంధ్య, తెలివా, అందమా, సందమా, జ్ఞానమా, వివేకమా, నాదేం మంచి బుద్ధే, నాదేమన్నా మంచి స్వభావమా, నాది ఒక చెంచల బతుకు, నాది ఒక స్థిరం లేని బతుకు. నేను ఎందుకు పనికొస్తానయ్యా? ఓటి కుండను నేను, పగిలిపోయిన కుండను నేను, పనికిరాను దేవాన్ని. నో నువ్వు ఉన్న రీతిని నాకు అలానే కావాలదా. ఖాళీ పాత్రనయ్యా, పగిలిపోయిన కుండ లాంటి వ్యక్తిని. అయినా పర్వాలేదు, నాకు అలానే కావాలదా. నేను వాడుకుంటాగా నిన్ను, నేను ఆశీర్వదిస్తాగా, నేను హెచ్చిస్తాగా. నువ్వు ఒట్టికుండవే కావచ్చు, నేను చేస్తా గట్టికుండగా.